ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు పెళ్లి అయిపోయిందని మన యాక్టర్ సత్యకృష్ణన్తో మీ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా టీఎన్ఆర్ చూపించాడు ఫస్ట్ అది భయ్యా ఏంటి ఇలా వచ్చిందని. మీ ఫీల్డ్ బాబు అది ఇప్పటిదాకా ఏ కాంట్రవర్సీ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ మ్యాన్ లా బతికేస్తాను అనుకున్నాను. ఇదేంటి ఇది కాంట్రవర్సీ అంటే మంచిదే కాదు. నాకు ఇప్పుడు గ్లోరిఫికేషన్ గ్లామరస్ ఉంటది. నీకు ఏంటి గ్లామరస్ ఉంటుంది? ఆమె అన్మ్యారీడా లేకపోతే నాకే అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా? మ్యారీడా? భర్త పరిస్థితి ఏంటో పిల్లల పరిస్థితి ఏంటో ఆమెకి ఫోన్ చేశా ఈ సందర్భంలో. సత్యకృష్ణ ఫోన్ చేసి అడిగితే ఎవరు పాపనా పోతారు వదిలేండి అన్నా. నీ స్పోర్టినెస్ కాదమ్మా, నాకు ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. నాకున్న రిలేషన్షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్, నువ్వు పెళ్ళైందా, నువ్వు సింగిల్ అనుకున్న అబద్ధం ఆడినట్టు అవుతున్నా, మోసం చేసినట్టు అవుతున్నా, వదిలేండి అని ఆమె. నరకం చూస్తా అంటే టు సబ్మిట్ అప్ తమ్నైల్స్ ఇచ్చే ఎఫెక్ట్ కానీ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు. ఇప్పుడు మీరు అంత బాగా నాకు మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు, ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది, మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక సార్ అనిల్ రావు ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. ఇప్పుడు మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్ గా ఉంటున్నావు కదా ఏంటి పరిస్థితి తను అన్నాడు. మీకు ఇది పర్సనల్ టాపిక్ అండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చూసే ఆడియన్స్ కదా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సింగిల్ గా ఉంటున్నాడు అంటే వీడు ఏం చేస్తున్నాడు, అదర్వైజ్ ఎలాగా ఎంటర్టైన్ అవుతున్నాడు ఏంటి అని అది చెప్పండి అని చెప్పంటే, అది మీకు అభ్యంతరం అయితే వదిలేండి అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు అడగండి చెప్తానని తనకి చెప్పా. ఏంటంటే ఈ క్వశ్చన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. ఎరా అంతేనా మరి పరిస్థితి ఏం లేదా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లో కానీ రకరకాలుగా. అంటే ఫిజికల్ ఇనబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులు వేయటం, కర్మగాలు అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో మనం పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడు అవడానికి కారణం, ఒకడు మొగుడు అవడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం. ఎంత దౌర్భాగ్యం ఇది. నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. ఇప్పుడు అది చాలా పాత అయిపోయింది కానీ చూసిన వాళ్ళు చూశారు. కానీ ఎప్పుడు టైం అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా, అరే పియర్ ప్రెషర్ గురే చేసుకోకండి. నారాయణమూర్తి గారు ఉన్నారండి, ఆర్ నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లి అన్నది వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవును. తప్పని ఆయన ఒక రోజు వచ్చి లేదు తోడు ఉండాలి, నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూశాను, మనం పెళ్లి చేసుకోవాలి కదా. అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి మాట్లాడు, తోడు లేకపోవడం అంటే బ్యాడ్. నేను ఇప్పుడు పెళ్లికి వ్యతిరేకంగా నేను ఎవరికి కేసాలు ఇవ్వను అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుంటుందో చెప్పే ప్రాసెస్ లో నేను తోడు ఉండాలని ప్రతిసారి చెప్తాను. యాక్చువల్ గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరు ఇచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్ గా. మీరు ఏమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు, బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా చేసేయాల, అప్పుడు అలా అనిపించే అమ్మాయి నా లైఫ్ లోకి రావాలి. సో ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్, అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడం చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఉండేవాడిని ఇంత క్లియర్ గా ఎంత దీనిగా ఉన్నప్పుడు. నేను ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి, అప్పుడు వర్షన్ వేరేగా ఉంటుంది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఈవెన్చువల్లీ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికీ నన్ను పట్టుకుని ఇదే క్వశ్చన్ అడుగుతుంటే నేను అదే అంట, ఒక్కటి చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు, అదే కదా క్వశ్చన్. పాపులేషన్ పెంచేసి పొల్యూషన్ పెంచేసి ఏం కారణం ఇది, కరప్షన్ పెరిగిపోతుంది దీనివల్ల దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం, ఒకటే చెప్తా. మన ఫిలాసాఫికల్ గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని వదులుకోవాలి. తిండి, వ్యసనాలు, బంధాలు అన్ని వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్ ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్ సార్. ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారి లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ వెళ్తుంది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నావు, ఆడు ఎప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు, ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాక అన్నట్టు పెళ్ళి వద్దని ఎవరికి చెప్పట్లేదు, వద్దని చెప్పడం ఎంత తప్పు, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. ఈ మాత్రం అర్థం చేసుకుని ఆవిడ చావుగాడు వదిలేస్తాం. వాట్ ఎ పర్సన్, మళ్ళీ గుర్చేసట్టి అన్నారు. ఇలాంటివి ఎన్ని ఉంటాయో. అమృతం సీరియల్ మీరు శివాజీ రాజా గారి తర్వాత మధ్యలో వేరే యాక్టర్ చేశారు, తర్వాత మీరు నరేష్ గారు చేశారు, తర్వాత మీరు థర్డ్ యాక్టర్. సార్ నరేష్ గారు చేసింది చాలా తక్కువ ఎపిసోడ్లు, వారిని పక్కన పెడితే శివాజీ రాజా గారు చాలా లౌడ్ యాక్టర్.
ఎక్స్‌ప్రెషన్స్ గాని, డైలాగ్స్ గాని ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ పర్టిక్యులర్‌గా ఈ యాక్షన్ ఇలా ఉండాలి. మెజర్‌మెంట్స్‌తో చేసే యాక్టర్ లౌడ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయన్నమాట. చిన్న జర్క్ ఇవ్వడం గాని, అట్ట చూడడం గాని అట్ట. అలాంటి ఒక ఎక్స్‌ప్రెషన్. మీది చాలా కంపోజ్డ్‌గా ఎక్కడ నేర్చుకుంది గాకుండా మీకు స్వతహాగా వచ్చి చాలా కంపోజ్డ్‌గా. బట్ ఒకే సీరియల్‌లో ఆయన అంతే ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. మీరు అద్భుతమైన ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. ఎవరు తగ్గలేదన్నమాట. సో, ఆ క్యారెక్టర్‌ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నేను అడిగేది అర్థమవుతుందా? నేను కరెక్ట్‌గానే అడగగలుగుతున్నానో లేదో? చాలా బాగా అర్థమైంది. నేను అంత బాగా చేయడానికి కారణం ఒకవేళ మీరు అన్నదే నేను చెప్పాలనుకుంటే, దానికి ఇంత ఆలోచించకపోవడం, ఇంత అర్థం చేసుకోకపోవడమే. ఎప్పుడైతే మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుద్దో ఇందాక నేను చెప్పినట్టు 'రజనీకాంత్ సిగరెట్' లాగా అయిపోద్ది సార్. హ్మ్. ఎక్కువ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయం. హ్మ్. జీవితంలో ఇది ఒకటే ఎపిసోడ్ కాదు కదా! ఇది సరే. ఒకటే రోల్ కాదు కదా! ఇది ఒకటే సినిమా కాదు కదా! సరే. చేసుకుంటూ పోదాం. సో, అవేం పెట్టుకోలేదు మీరు. అస్సలు ఉండదండి నాకు. హ్మ్. ఎప్పుడూ ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండదు. అలా ఉండనోళ్ళే హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నా. 'శివాజీ రాజా' గారు ఎలా చేశారు? ఆయన కన్నా నేను బాగా ఎలా చేస్తాను సార్ ఆయనకన్నా బాగా నేను. సో, ఆయనలాగా చేయాలని చూస్తే, అప్పుడు ఆయన కన్నా బాగా చేయాలని చూడాలి. కరెక్ట్. కరెక్ట్. నాకేమొచ్చో అదే చేస్తున్నా. అందుకే పెట్టుకున్నారు నన్ను. అసలు హ్మ్. నేను అప్పటిదాకా కామెడీయే చేయలేదు. హ్మ్. అన్నీ ఒక 'భగ్న ప్రేమికుడు', 'యాంగ్రీ యంగ్ మ్యాన్', హ్మ్. 'కస్తూరి', 'రుతురాగాలు' ఈ సీరియల్స్ అంతా డ్రగ్ అడిక్ట్ ఇలాంటివుండేవి. బాగా హెవీ ఇంటెన్స్ బాగా హెవీ డైలాగులు చెప్పడం అవన్నీ ఉండేవి. కామెడీ ఒక్కసారి సడెన్‌గా ఫాట్‌మని అమృతంలోకి వచ్చేసరికి అది గంగరాజు గారికున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఏలేటి చంద్రశేఖర్‌కున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి మొదలైంది? ఎలా వచ్చింది? అని నాకు నిజంగా తెలీదు. నా హెయిర్ స్టైల్ అప్పటిదాకా చూడండి నా ముందు మీరు ఎప్పుడైనా యూట్యూబ్‌లో అట్లా చూస్తే నా హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా మొత్తం విపరీతంగా మార్చేసాం. మీసం వెరైటీగా పెట్టి క్యారికేచర్ ఏస్తే ఇది అమృతం. హ్మ్. ఆ కళ్ళద్దాలు, ఈ అవును. పెన్సిల్ కటింగ్ మీసం. అవును. ఈ 2 పెడితే క్యారికేచర్ ఏస్తే ఇది అమృతం అని చెప్పేసే ఒక లుక్ తీసుకొచ్చారు. సో, అంటే బహుశా మీరన్నట్టే గంగరాజు గారు యాస్ ఎ క్రియేటర్, యాస్ ఎ విజనరీగా 'శివాజీ రాజా' గారికి, 'నరేష్' గారికి ఉన్న అడ్వాంటేజ్‌లు ఈడికి లేవు. అంటే ఏంటి? వాళ్ళు యెస్టర్ ఇయర్స్‌లో హీరోస్‌గా చేసి బాగా 'నరేష్' గారు ఎలాంటి సినిమాలు చేశారు సార్. సో, 'శివాజీ రాజా' ఆఫ్‌కోర్స్ ఆల్ టైమ్ కమెడియన్‌గా ఆయన బాగా సక్సెస్‌ఫుల్‌గా ఆయన టైమింగ్ టెర్రిఫిక్. సో మీరన్నదే ఆళ్ళంత ట్రైన్డ్‌గా అంత దీనిగా ఉండి ఆళ్ళంత ఎక్స్‌పర్ట్‌లైన వాళ్ళ ముందు చూడగానే ఆళ్ళు నవ్వు తెప్పించగలిగే యాక్టర్స్ ముందు నన్ను చూస్తే ఏమీ అనిపించదే. కానీ వీళ్ళేదో ఉంది. అది బయటికి తీసుకొద్దాం అనుకుని లుక్ కొంచెం మారుద్దాం. ఆడియన్స్ ఇప్పటిదాకా ఇలా చూసారు. ఇలా చేద్దాం అనేటప్పటికి అప్పటిదాకా గుబురుగున్న మీసాలంతా కట్ నాకు మొహం నేనే చూసుకొని సిగ్గుపడి ఇదేంటి ఇలా ఉన్నాను బాబోయ్! సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. మనదేముండదు సార్ సమిష్టి కృషే. అందరూ కలిపి చేస్తే యాక్టర్ పేరొస్తది. సో ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది.